या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणी कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मात्वर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ. ఇప్పుడు మనము మార్చి నెల 16వ తారీఖు నుండి 31వ తారీఖు 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో స్వశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి మార్చి నెల 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 2026 సంవత్సరంలో గోచార ఫలితం ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో జన్మంలోనే కేతువు, జన్మల్లో ఒక్క శుక్ర భగవానుడు తప్పితే గోచార రీత్యా ఈ నవగ్రహాలలో ఈ 8 గ్రహాలు జన్మంలో శుభ ఫలితములను ఇయ్యజాలవు. కాబట్టి ఇక్కడ కేతు అనేటటువంటి ఆయన కూడా కొంచెం దుష్టగ్రహంగానే మనం పరిగణలో తీసుకుంటాం. కాబట్టి ఎక్కువగా చెడు ఆలోచనలు, చెడు వైపు మన మనసు తప్పుడు పనుల వైపు, అసాంఘిక కార్యక్రమాలు చేయాలి అనేటువంటిది మన ఈ విధమైనటువంటి ఆలోచనలు, కొంతమంది అయితే ప్రవర్తన కూడా ఆ విధంగా ఉండిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రాహుకేతువులు అనేటటువంటివి మరీ ఎక్కువ దుష్టగ్రహాలు. కాబట్టి ఇక్కడ ఆ ఈ మంత్రతంత్ర ఈ కొంతమంది బాణామతి అని ఇట్లాంటివి ఏవో చేస్తూ ఉంటారు చూసారా, అటువంటి వాటి కూడా అంటే జాతకరీత్యా కనుక తీసుకున్నట్టయితే జన్మంలో కేతు ఉన్నట్టయితే అతను ఎక్కువగా ఈ తాంత్రికాలకు సంబంధించిన విద్యలు నేర్చుకోవడం మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉంటారు వాళ్ళు. నేను చాలా మందిని నా అనుభవంలో నేను చూశాను. అంచేత కేతువు వలన మంచి ప్రవర్తన కానీ మంచి ఆలోచనలు కానీ జన్మలో రావు. ఇకపోతే సప్తమ స్థానంలో రాహువు, బుధుడు, కుజుడు 3 గ్రహాలు సప్తమ స్థానం. దీన్ని ఈ సప్తమ స్థానాన్ని వివాహ స్థానం అంటారు, కళత్ర స్థానం అంటారు. అలాగే కాబట్టి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే రాహు భార్యాభర్తల మధ్యన చిటపట్లు ఉంటాయి. అలాగే కుజుడి వల్ల కూడా భార్యాభర్తల మధ్యన జాయింట్ వ్యాపారం చేసే వారి మధ్యన కూడా సరి అయినటువంటి అవగాహన ఉండదు. సరి అయినటువంటి అవగాహన లేని కారణంగా వ్యాపారం ముందుకెళ్ళడం కష్టం అవుతూ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఆ రాహు కుజుడు ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. ఇకపోతే మధ్యలో 3వ గ్రహం కూడా ఉంది అక్కడ, బుధుడు. ఆ బుధుడు 7వ స్థానంలో మాత్రం భార్యాభర్తలను ఇద్దరిని కాస్త అన్యోన్యంగా ఉండేటట్టుగాను, వారిద్దరి మధ్యన గొడవలు అవి లేకుండా ఉండేటట్టుగాను చూస్తాడు. అట్లాగే భాగస్వామ్యుల మధ్యన ఈ 3 గ్రహాలు కూడా చట్టమైనట్టయితే మరింత తీవ్రంగా ఉంటాయి వాళ్ళ మధ్యన భేదాభిప్రాయాలు. ఇక్కడ 2 గ్రహాలు ప్రతికూలంగా ఉన్న బుధుడు చాలా ఒక అనుసంధానకర్తగా వాళ్ళిద్దరిని కలుపుతూ మళ్ళీ వాడి జాయింట్ వ్యాపారం ఏదైతే ఉన్నదో భాగస్వామ్యులు ఆ వ్యాపారం ముందుకెళ్లే ప్రయత్నం, ఆయన వ్యాపార కారకుడు కూడా బుధుడు కాబట్టి ఆ వ్యాపారం ముందుకెళ్లే ప్రయత్నం అంతా కూడా బుధ ప్రభావాలు చేస్తూ ఉంటాడు. ఈ విధమైన ఫలితాలని బుధిస్తాడు. ఇకపోతే అష్టమ స్థానంలో ఇక్కడ మనకి 3 గ్రహాలు మళ్ళీ అక్కడ కూడా కనిపిస్తున్నాయి. శని భగవానుడు. ఈ శని భగవానుడు అష్టమ స్థానంలో, అంటే అష్టమ శని అంటారు దీన్ని. అష్టమ శని అంటే ఆయుష్ స్థానం కాబట్టి ఇక్కడ ఆయుష్ స్థానంలో ఆయుష్కారకుడైనటువంటి శని ఉన్న కారణంగా కొంత పెద్ద దుఃఖం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎవరో మన వాళ్ళకి కొంచెం అపాయం జరిగేటటువంటి అవకాశం ఉన్నది, ప్రాణాపాయం. అలాగే ధన నష్టం, ఈ విధంగా పెద్ద దుఃఖం వచ్చేటటువంటిది, ధన నష్టం జరిగేటటువంటిది. కొన్ని సందర్భాలలో మనకి ఇక్కడ పరాభవము, అవమానాలు జరిగే పరిస్థితి కూడా మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి ఇట్లాంటి అష్టమ స్థానంలో శని భగవానుడు ఉన్న కారణంగా. అలాగే అష్టమ స్థానంలో రవి సంచారం కూడా ఇంచుమించుగా ఇవే ఫలితాలన్నీ ఇస్తుంటాయి. పెద్ద దుఃఖము, ఎవరు అయిన వాళ్ళకి యాక్సిడెంట్ అవ్వటము, ధన నష్టం, కలహాలు, పరాభవాలు ఇవన్నీ జరుగుతుంటాయి. అయితే అక్కడ ఈ శని రవితో పాటుగా శుక్రుడు కూడా 25వ తారీఖు వరకు, 16 నుంచి 25వ తారీఖు వరకు, అంటే 10 రోజుల పాటు అక్కడ మనకు సంచారం చేస్తున్నారు. ఆ 10 రోజులు శుక్రుడు మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. అష్టమ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి మన జ్యోతిష మిత్రులు కూడా చెప్తున్నారండి. అష్టమ స్థానంలో గోచార రీత్యా ఇచ్చే శుభ ఫలితాలు కలగజేసేటటువంటిది 1 బుధుడైతే 2 శుక్రుడు. ఈ 2 గ్రహాలు మాత్రమే అష్టమ స్థానంలో సుఫలితాలు ఇచ్చేటట్టు. ఇక్కడ మనం ఇప్పుడు శుక్రుడు గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ శుక్రుడు ఈ 10 రోజులు చాలా సుఫలితాలే మనకి ఇవ్వబోతూ ఉన్నారు. ఎవరికి? ఈ సింహరాశి వారికి. అలాగే 9వ స్థానం భాగ్యస్థానంలో ఒక 6 రోజులు ఉన్నారు. అక్కడ కూడా చాలా సుఫలితాలు ఇస్తూ ఉంటారు. దాన ధర్మాలు, గుళ్ళకి వెళ్ళాలు, గోపురాలు మనం అనుకోకపోయినా సరే వెళ్ళగలగటం, దాన్ని ఆ భగవంతుడి యొక్క యజ్ఞమో, హోమమో, యాగమో, వ్రతమో ఏదో అనుకోకుండా ఎవరో టికెట్ తీసేశారు,
వాళ్ళు ఎవరో డ్రాప్ అయిపోయారు, ఒకళ్ళు డ్రాప్ అయిపోయారు 10 టికెట్లు తీసుకుంటే, రాబోయే ఇలాగ టికెట్ ఉంది కదా అని మిమ్మల్ని తీసుకెళ్ళటం, అయితే కారులో ఇంకో ఖాళీ ఉందిలే ఒకళ్ళకి వెళ్ళిపోదాం మన కారులో అని చెప్పేసి మిమ్మల్ని లాక్కుని వెళ్ళటం. ఈ విధంగా మీరు ఊహించినా, ఊహించకపోయినా, అనుకున్నా, అనుకోకపోయినా భగవద్ దర్శనం జరగటము, తద్వారా ఆ సుఫలితాలన్నీ మీకు దక్కటము లాంటివి జరిగే అవకాశం మనకిక్కడ ఈ భాగ్యస్థానంలో శుక్రుడు ఉన్నటువంటి 6 రోజుల్లో జరుగుతుంది. ఇకపోతే దశమ స్థానంలో గురువు యొక్క సంచారం. దశమ స్థానంలో గురువు యొక్క సంచారం తీసుకుంటే ఆయన వృత్తిపరమైన ఆటంకాలే కలగజేస్తారు కానీ అక్కడ శుభ ఫలితములను ఇవ్వజాలరు. వృత్తిపరము, వ్యాపారం అయితే వ్యాపారము, వ్యవసాయం అయితే వ్యవసాయం, ఏదో వృత్తి అది ఇక్కడ మొత్తం మీద వృత్తి స్థానం కాబట్టి వృత్తి స్థానంలో గోచారకుడు యోగించాడు. ఈ విధంగా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం సింహరాశి వారికి చెప్పుకోవాల్సి ఉన్నది. అయితే మొత్తంగా వీటికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం ఏంటంటే ఒక బుధుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. ఈ 2 గ్రహాలు మాత్రమే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. మిగతా గ్రహాలు ప్రతికూలంగానే ఉన్నాయి. కాబట్టి వీరు కూడా తగి జాగ్రత్త తీసుకోవలసే ఉంటుంది. ధర విషయంలో కానీ, మాట విషయంలో కానీ అన్ని జాగ్రత్తగా ధనం ఈవేళ మీకు గబుక్కుని కొంత లాస్ అయినా, పోగొట్టుకున్నా దాన్ని మళ్ళీ సంపాదించుకోవచ్చు. మాట విషయంలో మాత్రం మళ్ళీ చాలా కష్టం అండి. బంధుత్వాలు చెడిపోతాయి, మిత్రత్వాలు చెడిపోతాయి. ఉన్నవాళ్ళు ఎవరు కూడా మన పక్కన చేరరు. ఈ మన ప్రవర్తన మాటలు తీర్చి లేకపోతే మాత్రం ఈ విధమైనటువంటి ఫలితాలు, అవమానాలు ఇవన్నీ కూడా పొందవలసి వస్తుంది. కాబట్టి మాటలు మాత్రం చాలా జాగ్రత్తగా వాడండి. ధనం కంటే కూడా మనకి చాగంటి కోటేశ్వరరావు గారు కూడా వారి ప్రసంగంలో చెప్తూ ఉంటారు, మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని ద్వారా వదరబోతు మాటలు వచ్చిన రావటం ద్వారా చాలా ఆ కష్టాలన్నీ ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా వారు కూడా చెప్పడం జరుగుతుంటుంది. అంచేత మాటని చాలా అదుపులో పెట్టుకోండి. అలాగే ప్రవర్తన కూడా అన్ని కూడా పెట్టుకున్నట్టయితే మంచి జరుగుతుంది. అయితే వీరు మాత్రం ఖచ్చితంగా ఈ నవగ్రహ శ్లోకాలు ఏవో ఒకటి మాత్రం మనం గత మూడు సంవత్సరాలుగా మనం చెప్పుకుంటున్నట్టుగానే అది మాత్రం ఖచ్చితంగా బీజాక్షరాలు కావచ్చు, శ్లోకాలు కావచ్చు, ఏది అయితే అది పెద్దలు చాలా చాలా చెప్పారు. మీకు ఏది అనుకూలతుంటే అది చేసుకోండి. తప్పకుండా వీటిని గ్రహాలు శాంతిస్తాయి. తద్వారా కొంచెం అన్ని ఇబ్బందులు పడకుండా మనం సునాయాసంగా ఈ ఈ 16 రోజుల కాలాన్ని దాటేయడానికి అవకాశం. శుభం పోయాలి. మీనరాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతికూలంగా ఉన్నటువంటి వారికి గ్రహాలకు అనేటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కవిత్వం కానీ, నా పైత్యం కానీ ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీనరాశి వారికి జన్మంలోనే 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఒకటి శని భగవానుడు, అంటే జన్మంలోనే శని అన్నట్టయితే దీన్ని ఏళ్ళ శనిలో తనుభావంలోనే ఉన్నారు కాబట్టి అక్కడ ముఖ్యంగా ప్రవర్తన బాగుండదు, ఏ పని ముందుకు వెళ్ళదు, చేద్దాం చూద్దాం అన్నట్టుగానే ఉంటుంది. అలా జరిగిపోతూ ఉంటుంది కాలం. కానీ పని మాత్రం ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి, అనేక రకాలైనటువంటి శారీరకమైనటువంటి రుగ్మతలు కలిగించేటువంటి పరిస్థితి. ఇకపోతే రవి కూడా జన్మంలో ఉన్నారు. జన్మంలో రవి ఉండటం వల్ల చెడు ప్రవర్తనలు, తీవ్ర స్వభావం, గవుక్కుని మాట జారిపోవటం, ఇట్లాంటివన్నీ రవి వల్ల కలుగుతూ ఉంటాయి. ఇక శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే జన్మంలో 25వ తారీఖు వరకు, అంటే 10 రోజుల పాటు జన్మంలో ఉంటారు. అనుకూలమైన ఫలితాలు. అటు శని భగవానుడు, రవి ఏవైతే మనం ఏ విషయంలో ఇబ్బంది పెట్టదలుచుకున్నారో పెడుతుంటారో వాళ్ళని కాస్త వాళ్ళకి భిన్నమైనటువంటి ఫలితాలు ఈయన ఇవ్వడం ద్వారా మనకి కొంత ఊరటనిస్తుంది. అట్లాగే ఒక 6 రోజుల పాటు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ఆ 6 రోజుల్లో ధనానికి లోటు లేకుండా, అలాగే కుటుంబంలో పరిస్థితులు కొంచెం అనుకూలంగా ఉండేలాగా, కంటి వ్యాధులు ఉన్న వారికి కాస్త నివారించే విధంగాను శుక్ర భగవాన్ యొక్క అనుగ్రహం కలుగుతూ ఉన్నది. ఇకపోతే చతుర్థ స్థానంలో గురు యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. చతుర్థ స్థానంలో గురు సంచారం విద్య విషయంలోను, భూమి విషయంలోను, గృహ విషయంలోను, వాహనాల విషయంలోను, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి వీటికంటే కూడా ప్రతికూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నాడు గురువు చతుర్థ స్థానం సంచారం వలన. తల్లి గారి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. అలాగే 6వ స్థానంలో కేతు గ్రహ సంచారం. ఈ కేతు మాత్రం పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే ఆరోగ్యం బాగుండేలా చూస్తారు. అలాగే రుణాలు ఏమైనా ఉన్నట్టయితే తీర్చేయగలుగుతాము. రుణం కోసం మనమే ప్రయత్నం చేస్తున్నాము, తప్పకుండా దొరుకుతుంది. మీరు ఆ తీసుకున్న రుణంతో ఏదో సద్వినియోగం అయ్యేటట్టుగానే ఇల్లు కొనటము, లేకపోతే ఇంటికి స్థలం సమకూర్చుకోవటము, కారు కొనటము, ఏదో పిల్లవాడిని ఉన్నత విద్య కోసం ఖర్చు చేయటము, మొత్తం మీద మీరు చేసినటువంటి ఖర్చు ఏదైతే ఉన్నదో ఆ ఖర్చు సద్వినియోగం అయ్యేటటువంటి అవకాశం మనకి కనిపిస్తూ ఉంటుందండి ఈ ఈ కేతు గ్రహ సంచారం వలన. ఇక్కడ
ఆ రుణం ఉంటే తీర్చేయగలడం. అంటే మొత్తం మీద ధనానికి లోటు లేనటువంటి పరిస్థితిని కేతు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ. ఇకపోతే వ్యయ స్థానంలో 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. రాహువు, బుధుడు, కుజుడు. ఈ 3 వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ధన వ్యయం, ధన నష్టము, శత్రు భయము, మనోవిచారము, కలత్ర నష్టము, కొంతమంది దుర్మార్గులకి కారాగార శిక్ష, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ 3 గ్రహాలు కూడా అదే పని చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ చెడు పనులు చేసిన అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళనే కాదండి, మామూలుగా చెడు పని చేయకపోయినా కూడా ఈ ధనం విషయంలో ధన వ్యయము ధన నష్టము రెండు వేరు వేరండి. ధనం ఏమంటే మీరు ఖర్చు పెట్టుకున్నారు, దానికి అంత బాధ ఉండదు. ధన నష్టం అంటే పర్సు పోగొట్టుకున్నారు, లేకపోతే పిక్ ఒకటి కొట్టేశాడు, లేకపోతే ఎవడో దొంగ మాయ మాటలు చెప్పి మీ ధనాన్ని గుండి కొట్టించి కొంత డబ్బు అన్యాయంగా తీసుకెళ్ళిపోయాడు. అటువంటిప్పుడు ఏమవుతుంది, మనసు 10 రూపాయలు పోయినా కూడా మనసు బాధపడుతూ ఉంటుంది. ఈ విధంగా ధన నష్టం వేరు, ధన వ్యయం వేరు. ఆ విధమైనటువంటి బాధలు కలగకుండా జాగ్రత్తగా చూసుకోండి. ధనం విషయంలో మరీ మరీ తగు జాగ్రత్తతో ఉండండి. ఎక్కడా మీరు వాళ్ళకి హామీ, వీడు నా చిన్నప్పటి నుంచి నాతో చదువుకున్నాడు, లేకపోతే నాతో పాటు 5 ఏళ్ళు ఉద్యోగం చేశాడు, ఇటువంటివేమి మనసులో పెట్టుకోవద్దని ఎవరికి మీరు హామీలు అవి ఉండవద్దు. అట్లాంటివి చేస్తే ఆయన హ్యాపీగానే ఉంటాడు. మీరు ఎవరి కోసమైతే మీరు హామీ తీసుకున్నారో ఆయన హ్యాపీగా ఉంటాడు, మీరు మాత్రం మునిగిపోవడం గ్యారంటీ. కాబట్టి అటువంటి హామీలు ఎవరికీ ఉండవద్దు. అర్థమైంది కదండి. ఈ విధంగా ఉన్నట్టు తగు జాగ్రత్త తీసుకుంటూనే మొత్తంగా మనం చెప్పాలి అన్నట్టయితే ఇందులో మీకు అనుకూలమైనటువంటి గ్రహం ఒక్క శుక్రుడు ప్లస్ కేతు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. మిగతా గ్రహాలన్నీ కూడా కొంచెం ప్రతికూలంగానే ఉన్న కారణంగా మీరు తప్పకుండా నవగ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకాలు, బీజాక్షరాలు, లేకపోతే మీకు రోజు వెళ్ళేటటువంటి దగ్గరలో ఉన్న గుడిలో నవగ్రహాలు వెళ్ళే అలవాటు ఉంటుంది. కొంతమందికి స్నానం చేసి ఇంటి దగ్గర పూజ చేసేసుకుంటారు. వెళుతూ 2 అడుగులు వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటాయి, అక్కడికి ఆగి ఆ నవగ్రహాలు తిరిగి గుళ్ళో ఉన్నటువంటి ప్రధాన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడిని దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంటారు. రోజు 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 ప్రతి నిత్యం వాళ్ళకి అదొక దినచర్య అంతే. ఆ విధంగా చేసే వాళ్ళకి చాలా శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. చక్కగా మీరు ఆ విధంగా చేయండి. సకల శుభాలు పొందండి. శుభభూయాలు.